సమాజంలో సంపూర్ణమైన మార్పుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. త్వరలో 230 కోట్ల రూపాయలతో పైప్లైన్ ద్వారా గోదావరి జలాలను ఏలూరు నగర ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన ప్రకటించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ శనివారం జలధార జలహారతి అనే థీమ్తో స్థానిక 50వ డివిజన్ ఎంఆర్సీ కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మార్పు అనేది ఒక్క రోజుతోనే సాధ్యం కాదని, నిరంతర ప్రక్రియ ద్వారానే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. అలాగే నగర ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించాలన్న లక్ష్యంతో 230 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా గోదావరి జలాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని, దీనిలో భాగంగానే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం పారిశుధ్య పనుల నిర్వహణ విషయంలో అంకిత భావంతో పనిచేస్తున్న ముగ్గురికి ఎమ్మెల్యే బడేటి చంటి తన సొంత నిధులతో సమకూర్చిన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, డివిజన్ ఇన్ఛార్జ్ మంత్రి మహాలక్ష్మి నాయుడు, మాజీ కార్పొరేటర్ కోరాడ బాలకృష్ణ, పలువురు కూటమి పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏదైతే జలధార జలహారతి కార్యక్రమం ప్రజలందరికీ కోసమే ప్రతి 3వ శనివారం కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమం మీద ప్రజలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు ఈ డివిజనే కాబట్టి ఒక్క డివిజన్లోనే పాల్గొని ఉండొచ్చు. అంటే మా డ్వాక్రా లీడర్స్ అయితే అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. నేను ఇవాటికి కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి కార్యక్రమంలో కూడా బాధ్యతగా పాల్గొన్నది మీ అందరికీ ఒక విషయం తెలియాలి. ఏదైతే ఇందులో చాలా చేసే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాలు మన ఆరోగ్యానికి సంబంధించి ఉపయోగపడతాయి. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడైనా నీళ్లు మామూలుగా సిమెంట్ రోడ్డు మీదకి వస్తే భూమిలోకి ఉత్తిన ఇంకిపోతాయి. అలాగే ఏదైతే మట్టిలో పడినప్పుడు కంపల్సరీగా ఒక చోట నిల్వ ఉండిపోతే అది భూమిలోకి ఇంకొద్దు కాబట్టి నీటి జలాలు పెరుగుతాయి. మనకి అది పెరగడం వల్ల మనకు కూడా ఉపయోగపడుతుంది. ఇందాక కమిషనర్ గారు చెప్పారు, నీళ్లు గోదావరి నీళ్ళు తాగట్లేదు, ఇవే తాగుతారని. నేను కూడా చిన్నప్పుడు చెరువులు చేసేటప్పుడు ఆ నీళ్లు ఏదైతే మంచినీళ్ళు చెరువులు ఉంటాయో పల్లెటూరులో ఇలా ఏదో ఇలా కనుక్కుని ఆ నీళ్ళు గొక్కడితో తాగేసేవారు. అవి బలంగా ఉండే, దాంట్లో చాలా మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవాళ మినరల్ వాటర్స్లో ఓన్లీ మినరల్ వాటర్ అని చెప్తారు, కానీ దానివల్ల బలం వచ్చేది ఏమి ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు మరి వెచ్చించైనా ఎందుకు పెడుతున్నారంటే ప్రజల్లో చైతన్యం రావాలి, చైతన్యం వస్తేనే మార్పు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సులు ప్రతి నెల కూడా పెడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి మీరు అందరూ కూడా అటెండ్ అవడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకోవడం జరుగుతుంది. మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని దాదాపుగా 15 నెలల నుంచి కూడా మరి ప్రతి నెల కూడా 3వ శనివారం ఈ యొక్క పరిశుభ్రతపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున మరి జలధార జలహారతి అంటే ఇప్పటివరకు కూడా గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మన నీటిని ఏ విధంగా మనం కాపాడుకుంటే మన మానవ మనుగడ మరి ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకొని
మరి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భూమిలో నీరు ఇంకిపోవడం వల్ల మనకు వర్షాలు తక్కువగా పడటం, దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి మనం భూమిలో నీటి నిల్వలను పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమాన్ని 100 రోజులు రూపొందించడం జరిగింది. మరి మనందరం కూడా మన ప్రకృతిని, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ముఖ్యంగా నీటిని వృధా చేయకుండా ఏ విధంగా వర్షపు నీరు కానివ్వండి, అలాగే వాడుకునే నీరు కూడా భూమిలో ఇంకే విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అది మోటార్స్ కానివ్వండి అవన్నీ కూడా కొనుగోలు చేసుకుంటూ ముఖ్యంగా మన శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళడం, అవన్నీ కూడా మరి మీ అందరికీ కూడా ఎంతో కష్టతరమైనప్పటికీ కూడా నగర ప్రజలకి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా శ్రమిస్తున్నాము. మరి దీన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని కోట్లాది రూపాయలతో ఖర్చు చేసి మంచినీరు అందిస్తున్నటువంటి మరి ఈ నీటిని మీరందరూ కూడా వృధా చేయకుండా కార్పొరేషన్ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జలం అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి బంగారం. బంగారాన్ని ఏ విధంగా అపురూపంగా విలువగా చూసుకుంటామో నీళ్లను కూడా అంతే అపురూపంగా విలువగా చూసుకోవాలి. ఎందుకంటే మీ అందరూ చూసారో లేదో లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని ఫోటోలు డిస్ప్లే చేశాం. ఆ ఫోటోల్లో మొదటి ఫోటోలో కనుక చూసినట్టయితే మొదటి చార్ట్ లో కనుక చూసినట్టయితే మీకు 365 రోజులు రోజుకి 2 పూట్ల మంచినీరు మీ గృహం లోపలికి అందించడానికి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి పడుతున్నటువంటి కష్టానికి ఒక చిన్న మచ్చుతో ఆ ఫోటోలు. పోయిన సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖున బెందులూరులో ఉన్నటువంటి మన చెరువుకి గండి పట్టడంతో అహర్నిశలు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు